ఇటీవలి కాలంలో చిరుధాన్యాలకు ఆదరణ పెరుగుతోంది. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో ఈ పాత పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. చిరుధాన్యాల్లో ఒకటైన జొన్న పంటను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా జొన్న నుంచి పలు రకాల ఆహారోత్పత్తులను తయారు చేసి వినియోగిస్తున్నారు. జొన్నను గింజగానే కాక చొప్పను పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తున్నారు. బెట్టను తట్టుకొని వర్షాధారంగా పెరిగే జొన్న సాగులో పెట్టుబడులు కూడా తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, కడప, ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్నను సాగు చేస్తున్నారు. సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు జొన్న సాగు మెలకువలను చేపట్టి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ జొన్న సాగు గురించిన సమాచారాన్ని మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా సాగు చేసే ముఖ్యమైన పంటల్లో చిరుధాన్యాలు కూడా ప్రాముఖ్యంగా ఉంటాయి. ఆ చిరుధాన్యాల్లో కూడా మనకు జొన్న అనేది ప్రధానమైన వర్షాధారపు చిరుధాన్యపు పంట. వానాకాలం జొన్నను మనము జూన్ మొదటి నుంచి జూన్ నెలాఖరి వరకు కూడా విత్తుకోవాల్సి ఉంటుంది. నేల ఎంపిక గనక చూసినట్లయితే అన్ని రకాల నేలల్లో కూడా మనము ఈ జొన్నను సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మనకు వర్షాధారంగా ఎర్ర నేలలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే మనకు ఈ నల్లరేగడి నేలల్లో కూడా మనము ఈ జొన్నను సాగు చేసుకోవచ్చు. మనకు విత్తుకునేందుకు అనుకూలమైన రకాల విషయానికి చూసినట్లయితే మనకు జొన్నలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల జొన్న ఉంటుంది, ఇంకోటి పచ్చ జొన్న ఉంటుంది. సో తెల్ల జొన్న రకాల విషయానికి వస్తే CSV 41 అంటే తెలంగాణ జొన్న 1. సో ఇది కూడా మనకు గింజ మరియు చొప్పకు పనికొచ్చే తెల్ల గింజ రకము. 13 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి, గింజ దిగుబడి. అలాగే మనకు బూజు తెగుల్ని తట్టుకునే రకము. అలాగే CSV 31 అనే ఒక రకం కూడా ఉంటుంది. ఇది కూడా మనకు గింజ మరియు చొప్పకు పనికొచ్చే రకము. 2 కూడా మనకు దాదాపుగా 110 రోజుల కాల పరిమితి కలిగిన జొన్న రకాలు. అలాగే మనకు ఈ పచ్చ జొన్న విషయానికి వచ్చినట్లయితే పాలెం పచ్చ జొన్న 1 PYPS2 అనేది ఉంటుంది. ఇదైతే మనకు దాదాపుగా 8 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఇంకోటి మనకు విత్తన మోతాదు కనుక చూసినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని మనము వాడవలసి ఉంటుంది జొన్నలో. అలాగే మనకు ఈ విత్తన శుద్ధి గురించి కూడా మనం చూసినట్లయితే థయోమిథాక్సామ్ అనే ఒక ఇన్సెక్టిసైడ్ తోటి 5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే మనకు ప్రధాన సమస్య అయిన మొవ్వ చంపు ఈగని మనము జొన్నలో నివారించుకోవచ్చు. అలాగే థైరామ్తో కానీ కాప్టాన్తో కానీ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ బూజు తెగులు అనేది నివారించుకోవచ్చు. విత్తే దూరం కనుక చూసినట్లయితే మనము సాలుకి మధ్య 45 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అలాగే మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో మనము ఈ జొన్న పంటను విత్తుకోవాలి. అలాగే మనము ఈ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును మనము ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక ఎకరానికి సరిపోయే 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను మనము ఈ జొన్నకు వేసుకోవాల్సి ఉంటుంది. అందులో మొత్తం భాస్వరం, పొటాష్ని మనము ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అలాగే మన నత్రజనిని సగభాగ నత్రజనిని విత్తేటప్పుడు ఇంకొక సగభాగ నత్రజని నెల రోజులకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయానికి ఏంటంటే కలుపు యాజమాన్య విషయానికి వస్తే మనము విత్తిన వెంటనే మనకు పిచికారీ చేసుకునే కలుపు మందు అట్రజిన్ని మనం 800 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకొని మనము ఈ కలుపు మొలకెత్తకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 రోజుల తర్వాత మనకు ఒక అంతర కృషి కనుక చేసినట్లయితే మొలిచిన కలుపును మనము నివారించుకోవచ్చు. ఇంకొకటి నీటి యాజమాన్య విషయానికి వస్తే వర్షాధారంగా సాగు చేస్తారు కాబట్టి మనం నీటి తడులు అనేవి ఎక్కువగా ఇవ్వము. బట్ మనకు బెట్ట పరిస్థితులు కనుక ఎదురైతే మనము 2% యూరియాని మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ బెట్టకి సమస్య అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా జొన్నలో మనకు అన్ని రకాల మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే దాదాపుగా 15 క్వింటాల వరకు కూడా మనకు రకాన్ని బట్టి మనం దిగుబడిని సాధించవచ్చు.